అందరికీ నమస్కారం మిత్రులారా, నేను నాగటి హరీష్. నిన్న 17వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకొని చేతులకు బేడీలు వేసుకొని రావడం జరిగింది. లగచర్ల ఘటన ఏదైతే ఉందో, అల్లు అర్జున్ అరెస్టు ఏదైతే ఉందో, ఈ అంశాలపైన నిరసన వ్యక్తం చేస్తూ నల్ల చొక్కాలు వేసుకొని రావడం జరిగింది అసెంబ్లీకి. ఆ తర్వాత అసెంబ్లీ కొంత సమయం తర్వాత మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు అక్కడ ఏమి చెప్పకుండా ఈ అంశాలపైన మేము నిరసన చేస్తున్నాం అని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్లో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ అనరాని మాటలు అన్నాడు. అదేందో ఇప్పుడు మీకు వినిపించి దాని కౌంటర్ ఏందో మాట్లాడదాం. కేటీఆర్ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా సీఎం సీఎం అని అంటుండు. వాళ్ళ సీఎం ఏమో ఫామ్ హౌస్లో వండుకోండు, అసెంబ్లీకి రాడు. ఈయనను పట్టుకునేమో సీఎం అంటుండ్రు. మాజీ మంత్రివర్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారితో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని మీ అందరికీ అండగా ఉంటున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారికి, ఈ సంఘటన జరిగిన మరుక్షణం నుంచి అక్కడి గిరిజన బిడ్డలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారికి అండగా ఉన్న మనందరి ఆడబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు కవి గాయకులు పాలమూరు ముద్దుబిడ్డ అవినాష్ రెడ్డి గారు, తమ్ముడు మా ఎమ్మెల్యే పేరుతో మరి వేదిక ముందు ఏమంటాడు. ఉదయం 3 గంటల నుంచి కొడంగల్ నాయకత్వం మొత్తానికి, నేను ఎవరో పేర్లు చెప్పలేదు, మనుషుల్లో తిట్టుకోరి బయట తిట్టుకోరి, మరి వేదిక ముందున్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవసరం 3 గంటల నుంచి అరెస్ట్ చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించిన, నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు కొడంగల్ నుంచి కొంతమందిని తీసుకుని వచ్చి బీఆర్ఎస్ పార్టీ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. సరిగ్గా 35 రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, వారితో పాటు దాదాపు 30 మంది రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైంది. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లి గారు, నరేందర్ రెడ్డి గారి అమ్మగారు, నరేందర్ రెడ్డి అంటే పోయినసారి రేవంత్ రెడ్డి మీద గెలిచిన అతనైనా, ఈయన అండ చూసుకొని అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అక్కడ ఆ భూమి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈయన అండ చూసుకొని అక్కడ అధికారుల పైన, అక్కడ వాహనాల పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడికి సంబంధించి వీళ్ళు జైలుకు వెళ్ళడం జరిగింది. అలాంటి వాళ్ళని పట్టుకొని చెప్పి ఈయన పెద్ద ఫైట్ చేసిండు, స్వాతంత్ర ఉద్యమం చేసిండు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను సబితక్కపోతే మావోడు చాలా మెత్తటోడు కొట్టవేరు బిడ్డ అన్నది. కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు చేస్తాడు, ఖచ్చితంగా తుక్కు చేస్తాడు. మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని. ఈ మాట మాత్రం పక్కా యాది. ఇప్పటికే తుక్కు అయిపోయారు మీరు, ఇంకా తుక్కు కాకుండా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. అనవసరంగా ఆ గిరిజన బిడ్డలను పట్టుకొని వాళ్ళను బదనాం చేసి వాళ్ళని జైలుకి తోలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ లగచర్ల ఘటన ఏదైతే ఉందో వాళ్ళు అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ రైతులను పరామర్శిస్తానని చెప్పి కేటీఆర్ వెళ్ళిండు అక్కడికి. కేటీఆర్ వెళ్తే, అయ్యా కేటీఆర్ నువ్వేం రావద్దు, మీ వల్ల మీ పార్టీ వల్ల మాకు లేనిపోని చెప్పి మమ్మల్ని బదనాం చేసి మీరు చెప్తేనే మేము ఈ పని చేసినాం, మా భార్య పిల్లలకు దూరంగా అయిపోయినాం, మేము ఇప్పుడు మొత్తం నీ వల్లనే అయిపోయినాం, ఇప్పుడు మమ్మల్ని పలకరించడానికి వచ్చినావా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పారు. ఆ విషయం బయటికి తెలవనిస్తున్నాడు కేటీఆర్. పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి, ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో దీశాలిగా పోరాడినామో, వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తా ఉంటే మొత్తం మా అందరికి కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది.
ఉమ్, ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఉమ్, ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క అంటున్నావు. మీ నాయన కేసీఆర్ తెలంగాణ కాపల కుక్క లెక్క ఉంటా అని చెప్పిండు. కుక్క లెక్క ఉంటా అని చెప్పి మొన్న పోయినసారి ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో హాలియాకి వచ్చి మహిళలు అక్కడ పక్కరించి ఏదో అడుగుతా ఉంటే వాళ్ళని పట్టుకొని కుక్కలని అంటా ఉండు మీ నాయన. కాపల కుక్క లెక్క ఉంటా అని చెప్పినోడు ఆడబిడ్డలను పట్టుకొని కుక్క లెక్క అని అన్నాడు ఈయన. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి నక్క అని నువ్వు చెప్తున్నావు. 9 నాడు ఊరుకోండ్రి, మీరు రుణం తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9, 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చాలా మందికి అయింది. నువ్వు 10 సంవత్సరాలు ఎక్కడ రుణమాఫీ చేసినావు? నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు అట్నే గడిపినవు కదా. అక్కడ రైతులు తీసుకున్న ₹1,00,000 కన్నా తక్కువ తీసుకుంటే ఇలా 2 లక్షల కన్నా ఎక్కువ వడ్డీ అయ్యి వాళ్ళను బ్యాంకు నుంచి ఎగవేతదారుల లెక్క మార్చిర్రు మీరు రైతులను. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు 2 లక్షలు దాటిపోయినాయి మీరు చేసిన పని వల్ల. కాబట్టి వాళ్ళకు మాఫీ అయితలేవు. మీరు చేసిన పని ఇదంతా. 10 సంవత్సరాల నుంచి ₹1,00,000 మాఫీ చేస్తానికి 10 సంవత్సరాలు పట్టింది మీకు. అయినా మాఫీ కాలే, ఇంకా అవి సగం కూడా కాలే అంట్లా. మళ్ళీ మీరు ఇంతమందికి మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవన్నీ అక్కడ ఉన్న జనాలను ఎగేసే కార్యక్రమం చేస్తుండన్నట్టు, ఏమని గొడవలు పెట్టే కార్యక్రమం. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామా రా. ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి. నా లెక్క కాదు. రేవంత్ సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు అయితే సడన్ గా 31,000 కోట్లు అయింది. 11,000 కోట్లు అక్కడ పోయినాయి. ఏం సోలు చెప్తావు ఏదైనా విషయానికి? కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం. ఇంకేం లేదు చేయనికే. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అవమానకరంగా మాట్లాడుతుండే కేటీఆర్. ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా కొంచెమన్నా ఉండాలి ఏం మాట్లాడుతుండ అనేది. అధికారంలో లేనోళ్ళు ఏం మాట్లాడుతుర్రు, మేము ఉండి అధికారంలో ఉండి వాళ్ళ మాటలకు మేము ఎట్లా కౌంటర్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉట్టినే అధికారం రాగానే ఇంట్లో కూర్చొని ఎవరిని ముంచుతాం, ఎవరిని ఏం చేద్దాం, ఇవి కాదు మీరు చేయాల్సిందే. అవతలోళ్ళు ఎట్లా మాట్లాడుతూ దానికి కౌంటర్ ఏమి ఇవ్వాలి, దానికి ఏం మాట్లాడాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. నేను అడుగుతున్నా, ఒక రోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళా ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పారా, బుద్ధి చూపెట్టారా, వాళ్ళకి సత్తా చూపెట్టరా అని యాప్ చేసుకొని అడుగుతాము. ఎన్ని రోజులు అప్పుడు చూపెట్టాడు మీ సత్తా ఏందో. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కదా, మీ సత్తా ఏందో అప్పుడు చూపించండి, ఈ మాటలు కాదు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అన్ని ఎక్కువ శాతం సీట్లు గెలుస్తుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ. నువ్వెంత గెలుస్తావు ఫస్ట్ అది గెలిచి మాట్లాడు. చెప్పినావు, ఏమన్నావు నువ్వు అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000 వేస్తున్నా కనీసం. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు? రేవంత్ రెడ్డినా? అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు. అలాంటివి మీరు చూసుకుంటే ఎన్నో హామీలు మీరు ఎగ్గొట్టారు కేటీఆర్. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి కోటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుని వీళ్ళని తెచ్చుకున్నాం, బెర్రెనిట్స్ పెట్టుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతుంది తెచ్చిందని అంటున్నారు కేటీఆర్.
అందుకనే తన్నే దున్నపోతును ఎలగొట్టే పాలిచ్చే బర్రెని తెచ్చుకున్నారు. మిమ్మల్ని ఓడగొట్టిర్రు కదా, మిమ్మల్ని ఓడగొట్టిరు కాబట్టి పాలిచ్చే బర్రెని తెచ్చుకుంటారు. తన్నే దున్నపోతును తన్నారు, మిమ్మల్ని తన్నారు అన్నట్టు జనాలు. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు, ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఎవ్వరు బాధపడతలేరు. మేము హైదరాబాద్ లో ఆడనో ఇన్నో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నాయి, ఈయన అధికారం లేదు కాబట్టి ఆపి అడుగుతున్నారు అని అంటున్నాడు కదా. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊర్లోకి పోతే ఆ ఊర్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ, బీజేపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి నైట్ అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అట్లా చేస్తే కానీ ఈయన ఊర్లలోకి రాలేదు. అంటే మిమ్మల్ని కొడతారని చెప్పి అలాంటి అరెస్టులు అన్నట్టు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు దాని గురించి. ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई అన్నాడు. क्या हालत है साहब, बर्बाद हो गया सब कुछ. भाई को क्या हो गया अन्ना, अरे इन्हों आके पूरा बर्बाद कर दिए सब. అన్నాక फिर क्या करना అంటే करो ना साहब అన్నాడు. क्या करना, ये कोर्ट का सजा 5 साल है ना भाई, क्या करना అన్నా. అంటే ఆయన ఏమన్నాడు ఎరికానా, మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब, ఏం ఉపాయం లేదా అంటుడు. ఉపాయం ఏమనంటే మరి మీరు చేసుకోండి, ప్రజలతో ఎందుకు. రాష్ట్రంలో అందరి మనసులకి ఏమైనా ఉపాయం ఉన్నాయా ఈ సన్నాస నాయకులు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి చేయకుండా ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి ఇలాంటి అరాచకం మీరు చేసిరు కదా 10 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ఓర్వలేనటువంటి మీరు ఇంత కుట్ర ఎందుకు అంటే, దొరలకు అధికారం వంటబట్టింది కాబట్టి, అధికారం లేకపోతే వీళ్ళు పిచ్చి అవుతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఎప్పుడు ఏం చేయాలి, ఏడ పుల్ల పెట్టాలి, ఏడ బీజేపీలతో మాట్లాడి మా అధికారం మేము తెచ్చుకోవాలని చెప్పి ఈ దొరలకు ఉందన్నట్టు. ఇది దొరల ప్రవర్తన అంటే ఇది. అధికారం కోల్పోయి తిక్క అవుతారు. వాళ్ళకంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మధ్యలో పడగొట్టి వీళ్ళు అధికారంలోకి రావాలట. బుద్ధి చెప్పలేదా ప్రజలు? మొన్న బుద్ధి చెప్పారు కదా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్ గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు, 4 ఏళ్ళు చూస్తారు. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చేస్తాడేమో. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి మీకు తరిమి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టరు మీ అయ్యను. ఇంకా టైం ఉన్నది కదా, వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్ లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటది కథ. కానీ రేవంత్ రెడ్డి గారికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. నీలి రంగు నక్క అంటుండు కదా. నీలి రంగు నక్క అంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద వస్తుంది. ఆయన బీఎస్పీ పార్టీ అని చెప్పి ఆ నీలి రంగు నక్క వర్షంలో తడిసి గులాబీ రంగుకు వచ్చేసింది. అది ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మొదట కేసీఆర్ వదిలిన బాణమే అది. ఎందుకంటే ఎవరో సర్వే చేయించుకున్నారు, ఆయననే కేసీఆర్ సర్వే చేయించుకొని వచ్చేసరికి కూడా మనం అధికారంలోకి వస్తామా రామా, ఒకవేళ అధికారంలోకి రాకపోతే ఎందువల్ల రావట్లేదు, మనం నిరుద్యోగులతోటి రావట్లేదు. నిరుద్యోగులని ఒక పార్టీ వైపు తీసుకుపోవాలంటే ఎవరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిసింది. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వాళ్ళ పార్టీలోకి కాకుండా ఆ బీఎస్పీ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఎస్పీ పార్టీలోకి వెళ్ళమని చెప్పిందే వీళ్ళు, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే వెళ్ళమని చెప్పారు. అదే ఇప్పుడు ఆ నీలి రంగు నక్క అంటే ఇదే మీకు కరెక్ట్ సూట్ అవుతుంది కేటీఆర్. అది ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తా ఉన్నది. ఇది వాస్తవం, 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు మీకన్నా 420 హామీలు అబద్ధాలు మీకన్నా ఎక్కువ ఎవ్వరికి రావు. అది జనాలందరికీ తెలిసే, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసు మీ అబద్ధాలు. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, మన్ అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే వేయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? ఇలా ఊరికి వచ్చేసరికి మీకు ఇవి కూడా ఉండవు. మీకు వచ్చేసరికి ఎమ్మెల్యేలు కూడా మీకు ఉండవు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ మీకు. ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు, సిగ్గు తప్పినాడు, పురాణి చెట్లేనాడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోటి అయితే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్లో నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో చచ్చిపోతున్నాడు.
రేవంత్ రెడ్డి అంట బకెట్ల నీళ్లు పోసుకొని అందులో దుక్కి చచ్చిపోతుండే అంట. అంటే బకెట్ కన్నా చిన్నగా ఉండని చెప్పి ఈయన మాటలో అర్థం. ఎంత ఫకర్ మాటలు చూడేవి. ఇంకోటి అయితే ఆ జనాలు తిట్టే మాటలకు చచ్చిపోతుండే కానీ రేవంత్ రెడ్డి కాక బతికిండని చెప్తూ ఉన్నాడు ఈయన. అంటే అంత హీనంగా మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం, కానీ అవి ఏం తిట్లు నాయన. మీరు 10 ఏళ్ళు ఈయన మీరు ప్రజలు 10 ఏళ్ళు తిట్టిరు మిమ్మల్ని. 10 ఏళ్ళు తిట్టినా కూడా మీరు బతుకున్నది 1 సంవత్సరం తిట్లకే బకెట్లో దిక్కి చచ్చిపోవాలా? మీరు చచ్చిపోవాలి కదా ముందు. మిమ్మల్ని తిట్టినంత ఘోరంగా ఇంకెవ్వరు తిట్లే. మూసి ఒడ్డుకొండ పోయి ఇక్కడ గొట్టం మెట్లు ఆక్ష్యం ఏడున్నాడు రమ్మను అని గంత కోపం ఏంద్రా బయట. మామూలు కోపం లేదు ఒక్కొక్కరికి. రమ్మను ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు. అప్పట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా అదే సెక్యూరిటీ తోటి పోయారు. ఉట్టిగా ఎవడు బయటకు వెళ్ళలే. ఇంకా మిమ్మల్ని అయితే ఇంకా తుక్కు చేసేటోళ్ళు. ఇంకా మీ నాయన కేసీఆర్కి ఈడ ప్రగతి భవన్ నుంచి మొదలు పెడితే ఫామ్ హౌస్ పోయిందాక దారి పొడుగునా పోలీసు వాళ్ళ. ఆ మాట చెప్పవు మరి. మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి. మగోడి అయితే అప్పుడు ఆగురా అయ్యాను మీలో లేదు చెవుల చెవులలో మీలో లేదురా ఆగు. పక్కన డైలాగులు కొడుతుంటారు. పక్కన ఏదో కార్యకర్త మాట్లాడుతుంటే ఆగురాబాయ్ మధ్యలో మీలో ఏంది జర ఆగురాబాయ్ అంటుండు. వచ్చిన వాళ్ళని కూడా రా అని అవమానిస్తుండు. వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఆగురాబాయ్ నీలొల్లి ఏంది మధ్యలో అంటుండు. మళ్ళీసారి వినండి. రేవంత్ రెడ్డి మగోడి అయితే అప్పుడు ఆగురా అయ్యాను మీలో లేదు చెవుల అంటురా, చెవులలో మీలో లేదురా ఆగు. చూసిరా ఎంత ఫకర్ ఉంటుందో. మాట్లాడుతుంటాడు కేసీఆర్. ఆ ఫగరే మిమ్మల్ని గద్దె దించింది బిడ్డ. ఇంకా చాలా ఉంది మీకు. వచ్చేసరికి మీకు ఈ ఎమ్మెల్యేలు కూడా రావు మీకు. దమ్ముందా అంటాడు కేసీఆర్ అంటాడు. నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే నాకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగాలని తట్టుకోలేకపోతుండే ఈయనకంటే కేసీఆర్ కావాలన్నాడు. అవసరమా? ఈ చిట్టినాయుడు కింద మనిషి వీడు వాడు వాళ్ళ చిట్టెలుక ఆయన కంటే కేసీఆర్ కావాలన్నాడు. మన చిట్టినాయుడు అంటుండు రేవంత్ రెడ్డిని పట్టుకొని. చిట్టినాయుడు నీకు కేసీఆర్ అవసరమా అంటుండు. జనాల సొమ్ము జీతంగా దొబ్బి తింటుండు మీ అయ్యా ఫామ్ హౌస్లో వండుకొని. అవసరం లేదా మరి? అసెంబ్లీకి రాడా? ఆ గజ్వేల్ ప్రజల సమస్యలపై మాట్లాడా? పంతడా జీతం తీసుకొని? ఆ మాత్రం బుద్ధి లేదా? మీరన్నా రమ్మని చెప్పొద్దా? ఆయన అవసరమా అంటుండు. ఆయన అవసరమా కాదనేది పక్కకు పెట్టు. ప్రజల సమస్యలు మాట్లాడాలి కదా. వచ్చి ప్రతిపక్ష నాయకుడు కదా, సలహాలు ఇవ్వాలి కదా. ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వచ్చే విషయాలలో సలహాలు ఇవ్వాలి కదా. మీ అయ్యా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కదా, 12 పోయి ఫామ్ హౌస్లో. అవసరమా అంటుండు. అవసరం కాకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగాలని తట్టుకోలేకపోతుండే ఈయనకంటే కేసీఆర్ కావాలన్నాడు. అవసరమా? అవసరం కాకపోతే కింద మనిషి వీడు వాడు వాళ్ళ చిట్టెలుక చిట్టినాయుడు గిత్త మనిషి వీడు అంటుండు. ముఖ్యమంత్రి పట్టుకొని వీడు అంటుండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఉట్టిగానే వాళ్ళ మీద వీళ్ళ మీద బురద లేదు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది గుర్తుపెట్టుకోరు. మీకే చెప్తున్నా. ఆయనకంటే కేసీఆర్ కావాలన్నాడు. అందుకే మేము చెప్పినాం మొన్న, అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది. ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పాలంటే, కానీ తప్పదు అప్పుడప్పుడు. మాకు కూడా ఇష్టం ఉండదు కానీ తప్పదు అప్పుడప్పుడు. నాకు ఇష్టం ఉండదు. చదువుకున్నా రేవంత్ రెడ్డి నేను ఆడ ఆవారా తిరిగినోని కాదు. చదువుకున్నా, కష్టపడ్డా. నేను ఎక్కడో పోయి బయట దేశంలో పాలమ్మినావు, పూలమ్మినావు, అంట్లు తోమినావు బయట దేశంలో. చెప్పు, కొంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా. నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇసొంటోళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. అసొంటోళ్ళకి అట్ట చెప్తేనే అర్థమవుతుంది అంట. మీలాంటి వాళ్ళకి కూడా మేము ఇట్లా చెప్తాం బిడ్డ. మేము కూడా ఉన్నాము. మీలాంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాం. మేము తక్కువేం లేము. అందుకే చెప్తున్నా. రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం. రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం. ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం. చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం.
బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం. Okay. రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు అప్పుల పాలు కాలేదా రాష్ట్రం? తప్పుడు ప్రచారమా అది? సరే మాట్లాడు. నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలో చెప్తావు. నువ్వు నిజంగానే మొగోడు అయితే అసెంబ్లీ పెట్టు అని రేవంత్ రెడ్డిని అంటుండు కదా ఆయన. నువ్వు నిజంగానే మొగోడు అయితే ఫామ్ హౌస్లో వండుకున్న మీ అయ్యని తోలుకరా అసెంబ్లీకి. ఫామ్ హౌస్లో వండుకుండు కదా మీ అయ్య, అసెంబ్లీకి తోలుకరా. నువ్వు మొగోడు అయితే అన్ని రోజులు మీరు మాట్లాడే కాదు, ఒక్కరోజు అసెంబ్లీకి తోలుకరా మీ అయ్యను, కేసీఆర్ని అసెంబ్లీకి తోలుకరా. ఫామ్ హౌస్లో వండుకున్న ఆయనను నువ్వు మొగాడు అయితేనే అది కూడా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు, 4 గోడల మధ్యన క్యాబినెట్ లో కూర్చొని ఈయన ఇంకా అరెస్ట్ అయ్యేది కూడా ఉంది. ఆ ఫార్ములా 1 రేస్ అని చెప్పి ఈ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ పెట్టిర్రు ఆ రేసు. అందులో 100 కోట్లు దొబ్బి తినడు అని చెప్పి ఈయన పైన కేసు అయింది. మన గవర్నర్ గారు కూడా నోటీసులు ఇచ్చిర్రు, అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఏసీబీ ముందు హాజరు కావాల్సిన టైం వచ్చింది, దాని తర్వాత అరెస్ట్ ఉంటుంది ఈయనకు, కేటీఆర్కి. అందుకే ఇదంతా పిచ్చి పిచ్చిలు చెప్పుకుంటున్నాడు. ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి. రేషన్ కార్డుల గురించి 10 ఏండ్లు మాట్లాడనోడు ఈ రోజు మాట్లాడుతున్నాడు చూడు, అట్లా ఉంది కేటీఆర్. ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ లో చెప్పినావు, రైతు డిక్లరేషన్ లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో కవి చర్చ చేయాలి క్యాబినెట్ లో. అవేమి లేవు. మీ అయ్యను రమ్మను, మీ అయ్యను వస్తే ఇవి చర్చ చేయాలి రేవంత్ రెడ్డికి, అవి కాదని మీ అయ్యను మాట్లాడవను. ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కదా, 10 ఏండ్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కదా, వాళ్ళకు వచ్చి సలహాలు ఇవ్వమను. మీ అయ్యను ఆడ వండబెట్టి నువ్వు గీడ వచ్చి మస్తు మాట్లాడుతున్నావు. ఎంత ఎక్కింది అహంకారం నెత్తికంటే, మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది. రేవంత్ రెడ్డి వేయండి పోతే అక్కడ అడిగినరు వాళ్ళు, ఏం సార్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావట, ఏం సంగతి అంటే, నేను ఎవరిని పెట్టినా అన్నాడు. మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా, 30-40 రోజులకి వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళు కొట్టిండ్రు, కలెక్టర్ని కొట్టిండ్రు. మాట్లాడతాడు, ఏం కొట్టలేదా? కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు. కొట్టలేదా? అక్కడ ఉన్న అధికారులను కొట్టలేదా? అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేయలేదా? చూడలేదా? నువ్వు కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? అక్కడ ఉన్న అధికారులను కొట్టలే, తరిమేయలే, అక్కడి నుంచి వాహనాలు మొత్తం ధ్వంసం చేయలే. అధికారుల మీద ఇట్లా చేస్తారా ఎవరైనా? అసలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇట్లా ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇట్లా ఉందా? కలెక్టర్ స్థాయిలో అలాంటి అధికారులు ఆడికి వచ్చి రైతులతోటి మాట్లాడుతున్నప్పుడు కొట్టే అధికారం మీకు ఎక్కడిది? కలెక్టర్ ఏమో దాడే జరగలేదు, కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టిండ్రు అని చెప్తా ఉన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అడుగు. ఒక లగచర్లలో రైతులనే కాదు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు. చెప్పేది కరెక్టేనా? ఏమంటున్నారు? ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మీరు బెదిరియరే, దొంగ మాటలు మాట్లాడుతున్నావు, దొంగ లెక్క. మీరు బెదిరియరే, హౌలే మాటలు మాట్లాడుతున్నావు, హౌలే గాని లెక్క. మీరు బెదిరియలే. ఉదాహరణ నేనే కదా ఇక్కడ దేవరకొండకు వచ్చి అడుగు, నా మీద ఎలాంటివి చేసిర్రో. ఫస్ట్ నీ సిరిసిల్ల నేరెళ్ళ బాధితులు ఉన్నారు కదా, నీ సిరిసిల్ల నేరెళ్ళ బాధితులను ఫస్ట్ వాళ్ళ సమస్య ఏందో తీర్చు. 10 మందిని పట్టుకొని సంసారానికి పనికి రాకుండా కొట్టిర్రు, కరెంట్ షాకులు పెట్టిరు వాళ్ళకు. 3rd డిగ్రీ ప్రయోగించి 10 మంది దళిత యువకులను పట్టుకొని చాలా రోజులు చిత్రహింసలు పెట్టిర్రు పోలీస్ స్టేషన్లో. అది మాట్లాడు, దొంగ లెక్క మాట్లాడుతున్నావు. ఏం ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐ ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీ చేస్తున్నారు అంటున్నావు. మీరు చేయలే 10 ఏండ్లల్లో? మీరు ఎంతమందిని నాశనం చేసిర్రు, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేసిర్రు మీరు దొంగలు. దొంగ లెక్క మాట్లాడుతున్నావు ఇంకా సన్నాసి. ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్ లో మీ పార్టీ ఆఫీస్ కు మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి బీఆర్ఎస్ పార్టీని మీ ఇంటికి మీరు వస్తుంటే, మీ పార్టీ ఇంటికి మీరు వస్తుంటే అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు వాళ్ళకు. ఇన్ని రోజులు
ప్రగతి భవన్ దగ్గరికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి గాయకుడు గద్దరన్నను మీరు రానిచ్చిరా బిడ్డ లోపలికి? బయట ప్రగతి భవన్ ముందల ఎన్ని గంటలు కూర్చోబెట్టిరు అక్కడ? అపాయింట్మెంట్ ఇవ్వరు ఆయనకు, గద్దరన్నకు. దొంగరా కొడుకులారా! మీ మీద పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతో పాటు ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్ లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. ఏం సోళ్ళు ఇదంతా అక్కడ విషయం పాపం. కానీ ఏం తప్ప యాక్టర్, సినిమా యాక్టర్ అల్లు అర్జున్ గురించి పేరు మర్చిపోయిండు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, ఒట్టి పనికి మళ్ళీ మాటలు మాట్లాడట్లా వీళ్ళని మించిన వేరే వాళ్ళు ఇంకెవ్వరు దొరకరు. అంటే ఆడియో ఫంక్షన్లలో ఏంటనో అల్లు అర్జున్ మాట్లాడుకుంటూ థ్యాంక్స్ చెప్దామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి, ఆయన పేరు రాలేదు వాస్తవానికి, అది వాస్తవమే. కానీ అరెస్ట్ దాని గురించి చేసిన అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదా అంటే అక్కడ ఆ సంధ్య థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎవరు చనిపోలే? ఇది వాస్తవం కాదా? ఆ రేవతి అనే మహిళనేమో చనిపోయింది, వాళ్ళ కుమారుడేమో హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? దీని గురించి అరెస్ట్ చేసింది, లేకపోతే పేరు మర్చిపోయినందుక? అన్ని దొంగ మాటలు. పేరు మర్చిపోతే జైలు పెడతావు. పేరు మర్చిపోయినందుకు జైలు పెట్టిందట. అంటే అక్కడ మహిళ ఎవరు చనిపోలేదు, వాళ్ళ కొడుకు ఎవరు హాస్పిటల్లో లేరు, ఇదంతా ఏం జరగలేదట. పేరు మర్చిపోయినందుకు పెట్టిండట. చూసినావా ఎట్లా ఉంటుందో వీళ్ళది? నేనేమంటున్నా, దయచేసి మీ అందరికి ఒకటే గుర్తు. మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదే విధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి. అన్న చెప్పింది కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే. ఇలా ఉన్నది పరిస్థితి. 20 రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి, మంచి జరగాలని మీ వల్లనే వాళ్ళంతా జైలు పోయింది, మీ వల్లనే కేటీఆర్ వాళ్ళ సంసారాలు ఆగం చేసినావు, వెంటనే హైకోర్టు మీ వల్లనే వాళ్ళు జైలుకు పోయింది. అది మర్చిపోకు ఫస్ట్, తెలిసే మీకు కూడా. పోదాం, అవసరమైతే సుప్రీం కోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితిలో రాజీ పడద్దు. ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. చెప్తున్నాడు కదా, సంగారెడ్డి జైలు పోయినామని చెప్తున్నాడు కదా. ఆ విషయం చెప్పాడు. ఇక అక్కడ ఏం జరిగింది, అందులో ఉన్న ఖైదీలు కేటీఆర్ని ఎంతగానో తిట్టి ఎలగొట్టిరు అక్కడి నుంచి అని చెప్పి అది చెప్పాడు. ఇక అది జరిగింది, వాస్తవం అది. ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే, నేను సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే, శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికేనా నరేందర్ రెడ్డి? అన్నా, నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నా గురించి విడిచిపెట్టండి, నేను చచ్చినా పర్వాలేదు అని చెప్పినా నీకు. నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు చూసుకోండి, ఎటువైనా ఏం కాదు నేను అని చెప్పి నాయకుడు మీకున్నాడు. మీ కొడంగల్లా భయపడే అక్కర్లేదు. రెండోది, ఈ అంశాన్ని ఇక్కడతో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడు ఎవడు లేడు. చిట్టినాయుడు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్ ఇక్కడ ముఖ్యమంత్రిని పట్టుకొని చిట్టినాయుడు సన్నాసి బాకిట్లా దుంకి చస్తుండే అని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు కదా ముఖ్యమంత్రిని పట్టుకొని. నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా, నిన్ను కూడా సామాన్యమైన ప్రజలమైనటువంటి మేము ఇట్లా అనడం కూడా తప్పేం కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని పట్టుకొని ఇవన్నీ అంటుండు కదా. ఒక సామాన్య వ్యక్తి మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేని పట్టుకొని ఈ విధంగా అనొచ్చు అన్నట్టు తప్పేం లేదు. ఇంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు గాక, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఇంకొకడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం. ఏదో కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ ఒక్కడే చెప్తున్నట్టు మాట్లాడుతుండు. 1200 మంది పిల్లలు చనిపోలే, చనిపోయేదేమో మా పిల్లలు. కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అయిందంట. కేసీఆర్ దండు, కేసీఆర్ దళం అంట. జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్క మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ వీడియో చూసి కొంచెం అనిపించాలి. తప్పు చేసినటువంటి కేటీఆర్
డ్రగ్స్ కేసులో కానీ, ఆ ఫార్ములా కేసులో కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, ఇన్ని దాంట్లో ఉన్నటువంటి కేటీఆర్ని మీరు ఇంకా ఏం చేయలేకపోతున్నారు కదా. ఫస్ట్ మీకు ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ రావు, కేసీఆర్ ఇన్ని వేల కోట్లు తిన్నారు అని చెప్పి మీరే ఆరోపణలు చేసిరు కదా. అలాంటి వాటి లెక్కలు తీయకుండా, అలాంటి వారిని అరెస్ట్ చేయకుండా ఇంకా డ్రామాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండాలి. నేను చెప్పాలి ఎంత చేదగాని పనులు చేస్తున్నారు మీరు. వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అన్నగాడు అంట రేవంత్ రెడ్డి, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి అంటుండు, గాడు అంటుండు. ఒకసారి వినండి. వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు. వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి, ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అందరు కలిసి ఇలా ఏం చేస్తున్నారు, లెక్కబెట్టి దాడి చేసింది అనుకుంటా దిక్కు ఆరోపణ చేసుకుంటా, అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళ మీద మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే. చూపించు, నువ్వు వాడికి పోయి లగచర్ల పోయి కాంగ్రెస్ ఎవరో చూపించు. టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళే ఇట్లా ఈ గొడవకు ఉసిగొల్పి వీళ్ళే దీన్ని ఇట్లా సృష్టించడని చెప్పి గవర్నమెంట్, పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి నువ్వు వాడికి పోయి చూపించు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నారు అక్కడ చూపి. నువ్వు పుట్టి మాటలు ఇవన్నీ. కానీ మనోళ్ళని తీసుకుపోయి 47 మంది మీద కేసు పెట్టి ఇప్పటికి 27-28 మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ దెబ్బకు వెనుకకు తగ్గిండు. లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు, ఇప్పుడు ఫార్మా వెనుకకు తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి. అయ్యా కేటీఆర్, అది వెనకకి తగ్గినట్టు కాదు. ప్రజా ప్రయోజనాల కోసం మరోసారి ఆలోచన చేసి వాళ్ళ బాగోకుల కోసం వెనకకి తగ్గినట్టు అది. అదే మీరైతే అట్లా దగ్గరే, మీరైతే అట్లా వెనక తగ్గేటోళ్ళు కాదు. జనాలు ఎక్కడన్నా పోని, ఇప్పుడు మీ కొండపోచమ్మ, ఆ మల్లన్న సాగర్ ఆ బాధితులు లేరా? ఇప్పటికీ లేరా మీ వాళ్ళు? మీరు చేసినటువంటి వాళ్ళే కదా వాళ్ళు, మీ చేతిలో మోసపోయినటువంటి రైతులే కదా వాళ్ళు. దాంట్లో గురించి మాట్లాడమేంది? కుడి చేత్తో వెనక తీసుకున్నాడు, ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట, ఇండస్ట్రియల్ జోన్ పెడతా, మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడ మాట్లాడాడు. ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు, దొండలు గుడ్లు పెట్టని వేసుకొని వాడు మెంబర్ కూడా కాదు కనీసం. వాడు మెంబర్ అంటే ఎవరో మరి. ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అని ఒక అరాచక శక్తి, పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని వాడు మెంబర్ కూడా కాదు కనీసం. వాడు మెంబర్ కూడా కాదు కనీసం అంటాడు. వాడు అనే పదం అవసరమా అక్కడ? ఇంత ఫకర్ మాటలు చూడండి, ఇవన్నీ దొరల మాటలు, ఇవన్నీ మాటలు. అక్కడ నేను ఆగది ఇది ఏం చూస్తాం. ఎవడు నువ్వు చెప్పేదానికి అసలు? నువ్వు వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కౌన్సిలర్ కాదు, ఏ పదవి లేదు. నువ్వు వచ్చి అంతు చూస్తాం, మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం, వెనుకకు దగ్గం. ఎవరు నువ్వు చెప్పేందుకు? ముఖ్యమంత్రి అన్న అయితే ఇక మొత్తం ఆ నియోజకవర్గానికి రారాజా, చక్రవర్తి. అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీగుతున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం, అల్లుని కోసం తీసుకుంటున్నావు కదా. బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా. మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. అడగండి, అచ్చంపేట తాలూకా, కల్వకుర్తి కాదు. ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా. ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమ తెచ్చి. మంచి పని చేస్తున్నావు, మంచి మాట మాట్లాడుతున్నావు. ఆ రోజు మరి మీ నాయన ఫామ్ హౌస్ ఉండే కదా, 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉండే కదా, ఇక మల్లన్న సాగర్, కొండపోచమ్మ కట్టి అక్కడ ఉన్న రైతులను ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టారు మీరు? అక్కడ ఎకరము, అర ఎకరము, 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులను వాళ్ళకి కనీస నష్టపరిహారం కూడా ఇవ్వకుండా
R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిరు కదా మీరే. మరి మీ నాన్న ఫామ్ హౌస్లో కట్టమని చెప్పొచ్చు కదా ఆ మాట. కళ్ళ పెట్టు అనవసరం. రైతులకు ఇస్తానంటున్నావు కదా 20 లక్షలు, నువ్వు తీసుకో 20 లక్షలు. ఆయన భూమి లోపల వారేసారు. రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు. ఓకే మిత్రులారా, వీళ్ళ మాటలు గిట్లా ఉంటాయి. ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.